Good evening, friends. First of all, thank you all for supporting us. The next lesson is block diagram of computer. Computer ఒక అంతర్చిత్రం. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుంది, ప్రాసెస్ ఎలా జరగబడుతుంది, కంట్రోల్ ఎలా చేస్తుంది, ఆపరేట్ ఎలా చేస్తుంది, ఇవన్నీ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేది డయాగ్రామ్ని పూర్తిగా గమనించండి ఫ్రెండ్స్. ఇన్పుట్ యూనిట్ నుంచి మనం ఇన్పుట్ని ఇస్తున్నాం. ఆ ఇన్పుట్ అనేది ఫస్ట్ కంట్రోల్ యూనిట్కి చేరుతుంది. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఆ ఇన్పుట్ని తీసుకుని అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ను ఇస్తుంది. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్లో అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ జరుగుతాయి. తర్వాత మళ్ళీ కంట్రోల్ యూనిట్కు వస్తుంది. కంట్రోల్ యూనిట్కి వచ్చిన తర్వాత డేటా కంప్లీట్ ప్రాసెస్ అయిపోయి మెమరీ యూనిట్కి వెళ్తుంది. మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత మనకి కావాల్సిన అవుట్పుట్ను మళ్ళీ కంట్రోల్ యూనిట్ మళ్ళీ చూపిస్తుంది అనమాట. ఇది అసలు బ్లాక్ డయాగ్రామ్ యొక్క ప్రాసెస్ అనమాట. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ మెమరీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. కంప్యూటర్ అనేది డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత స్టోర్ చేయాలనుకుంటే అది త్రూ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ త్రూగా స్టోర్ చేసుకుంటుంది. ప్రైమరీ మెమరీ అంటే టెంపరీ స్టోర్ అయ్యే మెమరీని ప్రైమరీ మెమరీ అంటారు. సెకండరీ మెమరీ అంటే పర్మనెంట్గా స్టోర్ అయ్యే మెమరీని సెకండరీ మెమరీ అంటారు. మెమరీ గురించి మరొక క్వశ్చన్లో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత ద డేటా ఈజ్ ఎంటర్డ్ త్రూ ద ఇన్పుట్ డివైస్ సచ్ యాజ్ కీబోర్డ్. డేటాను ఇన్పుట్ డివైస్ త్రూగా మనం ఎంటర్ చేసుకుంటాం అనమాట. అంటే కీబోర్డ్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనం ఇన్పుట్ చేస్తాం. ఓకే, ద ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీడ్ ఇన్ CPU ఆఫ్టర్ గెట్టింగ్ ద ఇన్పుట్ బై యూజర్ దెన్ కంప్యూటర్ సిస్టమ్. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనమాట. CPUలో ఫస్ట్ ప్రాసెస్ అనేది చేసి తర్వాత అది కంట్రోల్ యూనిట్ త్రూగా మనకి డేటాను ప్రాసెస్ జరుపుతుంది. The instructions proceeded by the CPU after getting the input by the user, then the computer system process their output. అంటే ఇన్పుట్ ఇచ్చింది మనం CPU ద్వారా ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇస్తామన్నమాట. ద కంప్యూటర్ షోస్ ద అవుట్పుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. కంప్యూటర్ అవుట్పుట్ డివైజెస్ యూజ్ చేసి ఆ ఒక అవుట్పుట్ను మనకు చూపించగలదు. అది మానిటర్ లేదా ప్రింటర్తో. ఓకే, తర్వాత ఫస్ట్ CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ద కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ వితౌట్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేకుండా కంప్యూటర్ సిస్టమ్ అనేది వర్క్ చేయదు. ఇట్ ఈస్ నోన్ యాజ్ హార్ట్, బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. దీన్ని బ్రెయిన్ మరియు హార్ట్ అని అనుకుంటారు. కంప్యూటర్ ఒక బ్రెయిన్ మరియు హార్ట్ ఉన్నట్టు మనం అనుకుంటాం. ద CPU ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ డివైస్ విచ్ కెన్ పెర్ఫామ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్. ఇది ఒక హార్డ్వేర్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేసుకోగలదు. అంటే ఉదాహరణకి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఓకే, ద CPU కంటైన్స్ 2 parts ఆఫ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ ద కంట్రోల్ యూనిట్. ఈ CPUలో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, మరొకటి కంట్రోల్ యూనిట్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ యూనిట్. ద కంట్రోల్ యూనిట్ all the activities or operations which one are performed inside the computer system. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే మొత్తం అన్ని యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇట్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెయిన్ మెమరీ ఆఫ్ ద కంప్యూటర్. ఇది తన యొక్క ఇన్స్ట్రక్షన్ మరియు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మెయిన్ మెమరీ నుంచి తీసుకుంటుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేది అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఇది డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని కలిపి ఉంటుంది. దట్ కెన్ పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ ఇంటిజర్ బైనరీ నెంబర్స్. ఇది అర్థమెటిక్ ఆపరేషన్స్ మరియు బైనరీ నెంబర్స్ను క్యాల్కులేట్ చేసుకోగలుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రెజెంట్ ద లాజికల్ ఆపరేషన్స్. అది లాజికల్ ఆపరేషన్స్ కూడా పెర్ఫామ్ చేసుకుంటుంది. లాజికల్ ఆపరేషన్స్ అంటే మీకు తెలుసు, ఎండ్ గేట్, ఆర్ గేట్, నార్ గేట్, నాట్ గేట్, ఇవన్నీ. ఓకే, ఇది అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ యొక్క పని. తర్వాత వచ్చేది స్టోరేజ్ యూనిట్. ద ఇన్ఫర్మేషన్ ఆర్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద స్టోరేజ్ యూనిట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. ద స్టోరేజ్ యూనిట్ ప్రొవైడ్స్ ద స్పేస్ ఆఫ్ స్టోర్ ద డేటా ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాసెస్ ద డేటా. స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది, ఆ డేటాను కంప్యూటర్లో టెంపరీ లేదా పర్మనెంట్లీ స్టోర్ చేస్తుంది మరియు ఇన్స్ట్రక్షన్ని ప్రొసీడ్ చేస్తుంది. మనకి కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
keep supporting us. Okay, thank you. Please share, like and subscribe our channel MKM Studios.